ఎయిత్ క్లాస్ బయాలజీ సెమిస్టర్ 1 కణము నిర్మాణము విధులు. మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ సజీవులుగా కానీ నిర్జీవులుగా కానీ అయి ఉంటాయి. ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులు నిర్వహిస్తాయి. అయితే అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణమైన కణం గురించి నేర్చుకుందాం. మనం కణాలను ఇటుకలతో పోల్చవచ్చు. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాము. అదేవిధంగా కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి దేహం తయారవుతుంది. కణం యొక్క చరిత్ర అంటే కణం ఆవిష్కరణ గురించి తెలుసుకుందాము. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని సహాయంతో బెండు ముక్కలను పరిశీలించాడు. బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం. ఆయన బెండును పలుచగా తరిగిన తరువాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండడాన్ని ఆయన గుర్తించాడు. ఈ గదులు తేనెపట్టులో ఉన్న గదులు వలె కనిపించాయి. పక్కపక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్టు కూడా ఆయన గమనించాడు. హుక్కు ప్రతి గదికి కణం అని పేరు పెట్టాడు. నిజానికి హుక్కు బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలన్నీ కూడా నిర్జీవ కణాలే. మెరుగైన సూక్ష్మదర్శులను కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలను పరిశీలించగలిగాడు. రాబర్ట్ హుక్ పరిశీలనల తరువాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నారు. మెరుగైన అధిక వృద్ధీకరణ కలిగిన సూక్ష్మదర్శినులు అందుబాటులోకి రావటం వల్ల ప్రస్తుతం కణ నిర్మాణం దాని విధులను గురించి క్లుప్తంగా తెలుసుకోవటానికి క్షుణ్ణంగా తెలుసుకోవటం సాధ్యమైంది. కణము భవనంలో ఇటుకలు, సజీవుల్లోని కణాలు రెండు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలే. భవనంలో ఇటుకలు, సజీవుల్లో కణాలు రెండు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. భవనాలన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడినప్పటికీ అవి వేరువేరు రూపాలలో, ఆకారాలలో, పరిమాణాల్లో ఉంటాయి. అదేవిధంగా జీవరాశులన్నీ ఒకదానిని ఒకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవన్నీ కణాలతోనే నిర్మింపబడి ఉంటాయి. సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే కూడా సంక్లిష్టమైనవి. కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అంతేగాక అది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది కోడిగుడ్డు. తర్వాత జీవరాశుల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. జీవరాశులు రంజనాలను ఉపయోగించి కణాల్లోని భాగాలను, రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. మిలియన్ల కొద్దీ సజీవులు ఉన్నప్పటికీ వాటి ఆకారాలు, పరిమాణాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. వాటి అవయవాలు కూడా ఆకారం, పరిమాణం మరియు కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి. అయితే కణాల సంఖ్య, ఆకారాలు, పరిమాణం గల భిన్న కణాల సంఖ్య ట్రిలియన్ల కణాలను కలిగి ఉంటుంది. వేర్వేరు సమూహాలుగా ఉండే కణాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావము కలిగించదు. బిలియన్ల కణాల్లో ఉన్న జీవి కూడా ఏకకణంతో జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకరణం చెందిన అండము. ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతుంది. రెండు జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఏకకణ జీవులకు ఉదాహరణ అమీబా, పారమేషియం. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని గ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. అమీబా ఆకారాన్ని దాని ఆకారం క్రమరహితంగా ఉందని మనం తెలుసుకోగలం. నిజానికి ఇతర జీవుల వల్లే అమీబాకు నిర్దిష్టమైన ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని దేహం నుంచి వివిధ పొడవులలో వెలుపలికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలను గమనిస్తే అవి వాటిని మిథ్యాపాదాలు అంటారు. మిథ్య అంటే మాయ. ఇది అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. మిథ్యాపాదాలు తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవుల్లోని తెల్ల రక్త కణాలు, WBC. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే గాని అమీబా తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి. కణాల భిన్న ఆకారము వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది.
సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంగా కానీ లేకపోతే పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. ఇవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖీయుతంగా ఉంటాయి. ఈ నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తాయి. కణంలోని భాగాలన్నీ ఒక పొరచే కప్పబడి ఉంటాయి. ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. కణకవచం అనేది వృక్ష కణాల్లో కణత్వచం పైన ఉండే అదనపు పొర. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. కణాల పరిమాణం చూసుకున్నట్లయితే జీవరాశుల్లో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంత చిన్నగా ఉండవచ్చు, లేదా సెంటీమీటర్లంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు. ఏదైనా చాలా వరకు కణాలు సూక్ష్మదర్శనంలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా కంటి చూపుతో కనిపించవో వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణ చేసి లేదా పెద్దగా చేసి చూడాలి. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. బ్యాక్టీరియాలో ఉంటుంది అతి చిన్న కణం. అతి పెద్ద కణం ఉష్ణపక్షి అంటే ఆస్ట్రిచ్ అండం 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది అతి పెద్ద కణము. మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిణామానికి కణానికి పరిమాణానికి సంబంధం అనేది ఉండదు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖీయుతంగానే ఉంటాయి. అవి సమాచారాన్ని ప్రసారం చేయటం అనే ఒకే రకమైన విధిని నిర్వహిస్తాయి. నెక్స్ట్ కణ నిర్మాణము విధులు. జీర్ణ అవయవాలన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి కదా. ఆ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయటం, శోషణ, స్వాంగీకరణం వంటి విధులను నిర్వహిస్తాయి. అదేవిధంగా మొక్కలోని వేరువేరు అవయవాలు తమకు నిర్దేశించబడిన విధులను నిర్వహిస్తాయి. ఉదాహరణకి వేర్లు నీటిని, లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి. అదేవిధంగా ఆకులు ఆహారం తయారు చేయటంలో బాధ్యత వహిస్తాయి. ప్రతి అవయవము కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయము. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. కణం అనేది జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము. కణం నందలి భాగాలను చూస్తే కణత్వచము. కణత్వచం నందు కణత్వచం, జీవ పదార్థము, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. కణత్వచం, జీవ పదార్థము, కేంద్రకము. ఈ కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. జీవ పదార్థం, కేంద్రకము కణత్వచంతో ఆవరించబడి ఉంటాయి. దీన్నే ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాల్లోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. ఉల్లిపొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది. దాన్ని కణకవచం అని పిలుస్తారు. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంప్రదాయకమైన గుండ్రటి భాగాన్నే కేంద్రకం అంటారు. అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని కణంలో దాదాపు మధ్యలో ఉండి అధిక సాంద్రతాయుతమైన గుండ్రటి భాగాన్నే కేంద్రకము అని అంటారు. కేంద్రకము కణం లోపల గుండ్రటిగా భాగాన్ని అధిక సాంద్రతాయుతమై ఉంటుంది. దీన్ని కేంద్రకం అంటారు. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యము అంటారు. దీన్ని కణద్రవ్యము అంటారు. కణత్వచము కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణ త్వచానికి అదనంగా మొక్కల కణానికి మధ్య ఉండే వెలుపల పొరను కణకవచం అని పిలుస్తారు. ఈ కణత్వచమును ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు అవసరము. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రత నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అవసరము. మొక్కలు చలించలేవు గనుక అవి అనేక వాతావరణ మార్పులకు గురి కావాల్సి ఉంటుంది. ట్రాడిస్కాన్షియా, ఎలోడియా, రియో పత్రాల పొరల్లో ఇలాంటి కవచాలను మనము గమనించవచ్చు. నెక్స్ట్ కణద్రవ్యం. కణద్రవ్యము ఈ కణద్రవ్యం అనేది కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము. కేంద్రకానికి మరియు
కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. అనేక ఇతర భాగాలు కణాంగాలు ఈ కణద్రవ్యం లోపల ఉంటాయి. ఇవి మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోములు మొదలైనవి అన్నమాట. నెక్స్ట్ కేంద్రకము. ఈ కేంద్రకము ఇది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. ఈ కేంద్రకము సాధారణంగా ఇది గోళాకారంలో ఉంటుంది, కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది. సూక్ష్మదర్శనంలో చాలా సులభంగా దీన్ని చూడవచ్చును. కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచము అంటారు. ఈ కేంద్రకాన్ని కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచము అని చెప్పేసి అంటారు. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉంటుంది. ఇది కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది. ఈ రెండింటికి మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది. సూక్ష్మదర్శినిలో అధిక వృద్ధీకరణను ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక గుండ్రటి నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దాన్ని కేంద్రకాంశము అంటారు. సూక్ష్మదర్శిని ద్వారా వృద్ధీకరణకు గురి చేసి సూక్ష్మదర్శిని కింద మనం చూసినట్లయితే ఇంకా దాని లోపల కేంద్రకంలో ఉండే నిర్మాణాన్ని కేంద్రకాంశము అంటారు. కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింప చేయటంలో తోడ్పడతాయి. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనబడతాయి. కేంద్రకంలో ఉండే క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనబడతాయి. ఈ కేంద్రకము వంశపారంపర్యంలో తోడ్పడటమే కాకుండా కణం యొక్క విధులను నిర్వర్తించే కేంద్రంగా పనిచేస్తుంది. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటారు. ప్రోటోప్లాజం ఇది కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవనానికి ఆధారంగా చెప్పవచ్చు. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవనానికి ఆధారంగా చెప్పవచ్చు. సూక్ష్మదర్శినిలో కానీ మన కణాలను పరిశీలించినప్పుడు కణద్రవ్యంలో ఏదైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలను మనం గమనిస్తే వాటినే రిక్తికలు అంటారు. ఇవి ఉల్లిపొర కణంలో వలె ఒకటే పెద్దదిగా ఉండవచ్చు, లేదా బుగ్గ కణంలో వలె చిన్న రిక్తికలు కూడా ఉండవచ్చు. పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో సహజంగా మనం చూస్తాము. జంతు కణాల్లో రిక్తికలు చాలా చిన్నవి. వృక్ష కణాల్లో రిక్తికలు పెద్దగా ఉండటం సహజము. జంతు కణాల్లో రిక్తికలు చిన్నవిగా ఉంటాయి. ట్రాడిస్కాన్షియా ఆకుల్లోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను గమనిస్తాము. ఆకు కణాల కణద్రవ్యం అంతా విస్తరించి ఉంటాయి. వీటిని ప్లాస్టిడ్లు అంటారు. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్టులు అంటారు. ఇవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. కిరణజన్య సంయోక్రియ జరగటానికి పత్రాల్లో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం దీనికి కారణము. నెక్స్ట్ వృక్ష కణానికి జంతు కణాలకి మధ్య పోలికలు చూసినట్లయితే మనం వృక్ష కణము మరియు జంతు కణము. వృక్ష కణంలో కణత్వచము ఉంటుంది, జంతు కణంలో కూడా కణత్వచము ఉంటుంది. కణకవచము వృక్ష కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. కేంద్రకము వృక్ష కణాల్లో జంతు కణాల్లో ఉంటుంది. కేంద్రక త్వచము రెండిట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ కణద్రవ్యము వృక్ష కణాలు జంతు కణాల్లో ఉంటుంది. ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. మనకి రిక్తికలు జంతు కణాల్లో వృక్ష కణాల్లో రెండిట్లో కూడా ఉంటాయి. కణకవచము నెక్స్ట్ ప్లాస్టిడ్లు అనేవి జంతు కణాల్లో ఉండవు. ముఖ్యాంశాలు చూస్తే అన్ని జీవులు అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారవుతాయి. అవయవాలు ఇంకా చిన్న భాగాలతో తయారై ఉంటాయి. జీవుల్లో జీవం గల అతి చిన్న భాగం కణం. 1665లో రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించాడు. కణాలు వేర్వేరు ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి. కణాల సంఖ్య కూడా వేర్వేరు జీవులకు వేర్వేరుగా ఉంటుంది. కొన్ని కణాలు సాధారణ కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి. కోడిగుడ్డు దానికి ఉదాహరణ. కొన్ని కణాలు ఒక కణంతో ఉంటాయి. మరికొన్ని కణాలు అధిక సంఖ్యలో కణాలను కలిగి ఉంటాయి. ఏకకణ జీవుల్లో ఒక కణం బహుకణ జీవుల్లోని అన్ని కణాలు చేయగలగా అన్ని పనులను నిర్వర్తించగలుగుతుంది. కణంలో ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కణత్వచము, కణాంగాలతో కూడిన కణద్రవ్యము, కేంద్రకం నుండి కణద్రవ్యమును కేంద్రక త్వచం వేరు చేస్తుంది. కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణ చెందకుండా ఉంటే కేంద్రక త్వచం లేని కణాలను
కేంద్రక పూర్వ కణాలు అంటారు. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి ఒక అదనపు పొరను కలిగి ఉంటాయి. దాన్నే కణకవచం అంటారు. ప్లాస్టిడ్లు అనబడే రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. పత్రహరితం గల ఆకుపచ్చని ప్లాస్టిడ్లు హరిత రేణువులు అంటారు. జంతు కణాల్లో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలకు భిన్నంగా ఉన్న కణాలలో కణం మధ్యలో ఒక పెద్ద రిక్తిక ఉంటుంది.